బండి భగీరథపై నమోదైన పోక్సో కేసు దర్యాప్తులో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలు విమర్శలకు తావిస్తోంది. రిమాండ్లో ఉన్న నిందితుడిని కస్టడీకి కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంపై మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఎవరి ఒత్తిడితో పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారు అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథపై నమోదైన పోక్సో కేసులో విచారణపై మొదటి నుంచి అనేక అనుమానాలున్నాయి. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు మొదటి నుంచి విమర్శలకు తావిస్తోంది. కేసు నమోదై 9 రోజులైనా అరెస్ట్ చేయకుండా ఇంటికి వెళ్లి ఆహ్వాన పత్రిక మాదిరిగా బండి భగీరథ్ మేనమామకు నోటీసులు అందజేయటం నుంచి అరెస్టు వరకు అంతా నిందితుడికి ఫేవర్ గానే సాగినట్లు కనిపిస్తోంది. నిందితుడి కుటుంబానికి నోటీసు ఇవ్వకుండా అతని మేనమామకు ఏ విధంగా నోటీసులు అందిస్తారనేది మొదటి ప్రశ్న. ఇక 9 రోజుల్లో కేసు విషయంలో ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడం, నిందితుడు ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసినప్పటికీ అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించకపోవడం పోలీసుల తీరుపై అనుమానాలు మరింత పెంచాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్, రాష్ట్రంలో సీఎం కమ్ హోంశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి వలనే నిందితుడు 9 రోజుల పాటు దర్జాగా అరెస్టు కాకుండా ఉన్నాడనే వాదనలున్నాయి. ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురవ్వడం, అప్పటికే మైనర్ బాలికకు న్యాయం జరిగేందుకు టీ న్యూస్ చేసిన పోరాటంతో పెరిగిన ఒత్తిడి కారణంగా భగీరథ్ అరెస్ట్ అయ్యాడు. అయితే నిందితుడికి 16 రోజుల రిమాండ్ విధించినప్పటికీ పోలీసులు మాత్రం ఆ తర్వాత కూడా కస్టడీ పిటిషన్ విషయంలో జాప్యం చేస్తున్నారు. అత్యంత సున్నితమైన అంశంలో వేగంగా స్పందించాల్సిన పోలీసులు నామమాత్రపు చర్యలు కూడా తీసుకున్నట్లు కనిపించడం లేదు. సాధారణంగా ఇలాంటి తీవ్రమైన కేసుల్లో నిందితుడిని రిమాండ్కు తరలించిన వెంటనే లేదా మరుసటి రోజే పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేస్తుంటారు. కానీ భగీరథ్ కేసులో ఆ విధమైన వేగం కనిపించకపోవడం గమనార్హం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కావడంతోనే కస్టడీ కోరడంలో ఆలస్యం జరుగుతుందా, లేకపోతే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కుమ్మక్కు, చీకటి రాజకీయాల కారణంగా పోలీసులు జాప్యం ప్రదర్శిస్తున్నారా అనేది ప్రశ్నగా మిగిలింది. కేవలం కస్టడీ పిటిషన్ దాఖలు మాత్రమే కాదు, పోలీసుల విచారణలో భాగంగా నిందితుడి మొబైల్ ఫోన్, బాధితురాలి తల్లి సమర్పించిన వాట్సాప్ చాట్లు, డిజిటల్ ఆధారాలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపడంలోనూ, సంఘటనా స్థలం నుంచి కీలక సాక్ష్యాలు సేకరించడంలోనూ ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. భగీరథ్ స్నేహితులను పిలిపించి పేట్ బషీరాబాద్ పోలీసులు విచారించినప్పటికీ అసలు నిందితుడైన భగీరథ్ను నేరుగా విచారిస్తేనే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చట్ట నిపుణులు చెబుతున్నారు. నిందితుడిపై ఇటీవల కఠినమైన కొత్త చట్టం భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 64(2)ను అదనంగా చేర్చిన పోలీసులు కస్టడీ విషయంలో మాత్రం ఎందుకు వెనకడుగు వేస్తున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పోలీసులు త్వరలోనే కస్టడీ పిటిషన్ దాఖలు చేస్తారని అధికారిక వర్గాలు చెబుతున్నప్పటికీ ఈలోపు జరుగుతున్న కాలయాపన కేసు దర్యాప్తును నీరుగార్చేలా ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.